అప్డేట్స్ చూస్తే తీవ్ర విషాదం నింపిన సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ఈ పేలుడు ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 4 నిపుణులతో కూడిన కమిటీని నిన్న ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, సభ్యులు ప్రతాప్, సూర్యనారాయణ, సంతోష్ పేలుడు సంభవించిన పరిశ్రమ వద్దకు చేరుకొని అక్కడ తాజా పరిస్థితులను పరిశీలించారు. అయితే సిగాజీ పరిశ్రమలో ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు విశ్లేషించడంతో పాటు కార్మికుల భద్రతకు నిబంధనలు పాటించారా లేదా అనే విషయాలపై ఆరా తీయనున్నది. ఈ పేలుడుకు గల కారణాలు ఏంటి, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. రంగారెడ్డి జిల్లా పాషమైలారంలో జరిగిన ఆ సంఘటన మాత్రం తీవ్ర విభ్రాంతికి గురి చేసింది. సుమారు 40 కుటుంబాలు మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. 40 పైగా చనిపోయిన సంఘటన ఇప్పటి వరకు కొంత కలకలం రేపింది. రాష్ట్రంలో చూసినట్లయితే ఈ యొక్క పరిశ్రమ ఈ యొక్క సంఘటన జరగడం అయితే పెద్ద ఎత్తున ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నట్లయితే 40 మంది పైగా చనిపోయారు. ఇప్పటి వరకు వారి యొక్క ఆనవాళ్ళు అయితే ఇప్పటి వరకు పూర్తిగా దొరకకుండా పోయిన సంఘటన అయితే చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ యొక్క పేలుడు సంభవించడంతో పూర్తిగా ఆ యొక్క మృతి చెందిన శవాలను గుర్తుపట్టలేకుండా ఉన్నది. ఖచ్చితంగా దీనికి చూసినట్లయితే DNA టెస్ట్ చేసి ఆ యొక్క శవాలను అయితే వారి యొక్క బంధువులకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మంది దాంట్లో తప్పిపోయారు అనేది కొంత ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఇప్పటి వరకు దానికి ఒక నిపుణుల కమిటీ అయితే వేశారు. ఒక కమిటీ చైర్మన్ గా వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు. సుమారు నెల రోజుల పాటు ఆ యొక్క విచారణ చేసి ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది అనేది మాత్రం విచారణ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా అంటే ఆ ఫార్మా కంపెనీ లేకుంటే దీనికి సంబంధించి ఈ యొక్క ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీల ఎలాంటి భద్రత తీసుకున్నారు, ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు అని అయితే ఖచ్చితంగా ఆ యొక్క కమిటీ అయితే విచారణ చేసేందుకైతే ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఎలాంటి సంఘటనలు జరిగినా ఇక ముందు ఎలాంటి సంఘటనలు జరిగినా దానికి సంబంధించి అయితే పూర్తి నివేదిక ఇవ్వాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి సిగాచి పరిశ్రమలో అయితే సుమారు 4 ఎకరాల్లో ఆ యొక్క పరిశ్రమ ఉంది. ఇప్పటి వరకు అయితే 147 మంది అయితే దాంట్లో విధులు నిర్వహించేందుకైతే ఉన్నారు. ఇప్పటి వరకు కొంతమంది బ్రతికున్నారు, లేకుంటే వారి యొక్క ఆచూకీ అయితే లభ్యం కాలేదు. చాలా మంది అక్కడ బంధువులు అయితే రోధిస్తున్నారు. ఖచ్చితంగా మా యొక్క బంధువుల ఒకవేళ మృతి చెందితే వారిని మాకు అప్పగించండి, లేదా ఎక్కడైనా తప్పిపోతే వారి యొక్క ఆచూకైనా తెలపండి అంటే అయితే వారి యొక్క కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కొంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు DNA టెస్ట్ కూడా కొంతమందికి కలవడం లేదని కొంత ఆందోళన చేస్తున్నారు. కొంతమంది మనం చూసినట్లయితే అక్కడ కొంతమందిని మేము దత్తత తీసుకున్నాం, మా యొక్క DNA టెస్ట్ అయితే ఇప్పటి వరకు కలవది. ఖచ్చితంగా దానికి సంబంధించి మేము చిన్నప్పుడు తీసుకొని వచ్చామైతే కొంతమంది చెప్తున్న సంఘటన అయితే కొంత విషాదకరణ బాధ అయితే ఉన్నది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి అయితే నెల రోజుల్లో నివేదిక సమర్పించేందుకైతే ఈ యొక్క వెంకటేశ్వరరావు చైర్మన్ గా 4 అయితే నియమించారు. ఖచ్చితంగా ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు, ఈ యొక్క సిగాచి పరిశ్రమలో ఖచ్చితంగా ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు, దానికి సంబంధించి అయితే పూర్తి నివేదిక ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కమిటీ అయితే నెల రోజుల సమయం అయితే కోరింది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఫ్యాక్టరీలలో ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు అనేది అయితే ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాలి. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సాల్మన్. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై టీపీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో చంద్రబాబుకు కోవట్లున్నారని ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కాంగ్రెస్ వర్గాల తీవ్ర సంచలనం అయితే రేపాయి. అయితే అనిరుద్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర అధిష్టానం సీరియస్ అయింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనిరుద్ వ్యాఖ్యలు ఖండించారు. పార్టీ నేతలు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. పార్టీ కట్టుబాట్లు మీరి చర్యలు తప్పవని, క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే అనిరుద్ నుంచి వివరణ కోరతామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి కలకలం నెలకొల్లిందని చెప్పవచ్చు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ లో కోవట్లున్నారనే ఒక ప్రధానమైన వ్యాఖ్య ఇప్పుడు కలకలం రేపింది. ఈ వ్యవహారంపై మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉండటంతో పాటు ఆయన నుంచి వివరణ కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సరైనది కాదని, ఆయన ఆచితూచి మాట్లాడాలని, ఎక్కడ పడితే అక్కడ ఎలా మాట్లాడితే ఎలా చెప్పేసి అసంతృప్తిని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అనుమతులు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించడంతో కూడా తెలుస్తుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలపై కూడా మహేష్ కుమార్ సీరియస్ అయ్యారు. క్యాబినెట్ లో ఆమోదించకుండా, ఆ పార్టీ అధిష్టానాన్ని సంప్రదించకుండా వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతారని కూడా సదరు మంత్రిని మహేష్ కుమార్ గౌడ్ మందలించిన సందర్భం ఉంది. అంటే మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీని, నాయకుల్ని, కార్యకర్తలను ఒక తాటిపై తీసుకొచ్చి క్రమశిక్షణతో పార్టీ నడిపించే దిశలో మహేష్ కుమార్ తీసుకున్న చర్యల్లో భాగంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు ముందుండాలని ఒకవైపు ఆయన చర్యలు తీసుకుంటూనే, ఎక్కడైనా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడాలని పదే పదే మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన టీసీపీ నిన్నంత వరకు పార్టీని ఒకేసారి నడిపించడంతో పాటు అందరినీ క్రమశిక్షణతో ఉంచి పార్టీ అభివృద్ధితో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే దిశలో మహేష్ కుమార్ గౌడ్ తీసుకుంటున్న చర్యలో భాగంగానే ఎమ్మెల్యే అనిరుద్ధ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై మహేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అనిరుద్ధ్ కు ఎలాంటి హితవు చెప్తారనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. బనకనదుల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, వృధా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఏటా సగటున 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు. ఆ వృధాగా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుపై అంచనా మాటలు ప్రకటన చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు పర్యటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుపై అయితే మాత్రం పలు రకాల మాటలు మాట్లాడటం సబబు కాదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే తెలంగాణలో మంత్రుల బృందం కావచ్చు, వీళ్ళందరూ కూడా బనకచర్లపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఏపీ రైతాంగాన్ని ఆదుకునేందుకు, రాయలసీమ ప్రజలుగా మనకు రైతాంగానికి ఉన్నటువంటి సంక్షోభాన్ని తీర్చేందుకే బనకచర్ల ప్రాజెక్టు ఉపయోగపడుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే గోదావరి జలాలు సుమారుగా 2000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతుందో దానిని ఒడిసి పట్టి 200 టీఎంసీల నీటిని మనం జాగ్రత్తగా మనం ప్రాజెక్టు ద్వారా కానీ మన బనకచర్లకు తరలించినట్టయితే కనుక అక్కడ రైతాంగంతో పాటు ప్రజలు అదే విధంగా చూసినట్టయితే కనుక రైతులు అయితే మాత్రం చాలా సంతోషంగా ఉంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుపై పలు రకాలు చేసేటువంటి ఆరోపణలు నిజం లేదని, బనకచర్ల వల్ల ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్తున్న వైనం మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం ద్వారా తెలంగాణకి ఎటువంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే తను ఏదైతే సీఎం చంద్రబాబు తను ఉన్నప్పుడు అయితే మాత్రం ఎటువంటి ఏదైనా ప్రాజెక్ట్ నిర్మిస్తే కనుక దానిపై కూడా పలు కోణాల్లో ఆలోచిస్తూ దానిపై కూడా చర్యలు చేపడుతున్న మనకి వైనం మనకి కనిపిస్తూనే ఉంది. అయితే గతంలో చూసుకున్నట్టయితే కనుక రాయలసీమ ప్రాంతానికి నీటిని గోదావరి జలాలను తరలించేందుకు చేపట్టేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా గతంలో నిలిచిపోయాయి. అందులో కూడా పెద్ద ఎత్తున అయితే కుట్ర కోణాలు దాగుంటూ అదేవిధంగా చూసుకుంటే దానిపై పెద్ద ఎత్తున కూడా క్యాముల పర్వం కూడా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం ద్వారా అయితే కనుక ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదంటూ కూడా చెప్తూ వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక తెలంగాణకు సంబంధించినంత వరకు బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదంటూ కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గోదావరి జలాలను ఒడిసిపెట్టడం ద్వారా చూసుకున్నట్టయితే కనుక గోదావరి జలాలను తరలించడం ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెల్లివేస్తారని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయాన్ని అయితే మాత్రం సమృద్ధిగా ఉంటుందని, తద్వారా రాజధాని అభివృద్ధి
ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తనకు అంతే తప్ప స్టిల్ ఎటువంటి స్వార్థం లేదంటూ కూడా చెప్పుకునే వచ్చారు. అయితే ఏదైతే తెలంగాణ సీఎం చెప్తున్నట్టు కావచ్చు, లేదంటే తెలంగాణ మంత్రులు చెప్తున్నట్టుగా కావచ్చు, బనకజర్ల ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఎటువంటి లోపాలు లేవని దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తేనే దీని ద్వారా అయితే మాత్రం ఖచ్చితంగా రైతాంగం సాగుకు ఉపయోగపడేటువంటి రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఇప్పటికే కేంద్రంతో చర్చలు జరపాలి. కేంద్రం నుంచి దీనిపై కొన్ని ఈమెయిల్స్ ద్వారా కూడా సమాచారం అందిందంటూ కూడా వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని ఇక్కడ కేంద్రం ద్వారా దీన్ని సాధించుకునేందుకైతే మాత్రం సీఎం చంద్రబాబు దీనిపై కఠోర దీక్షతో ఉన్నారంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎందుకంటే కేంద్రంలో చూసుకున్నట్లయితే కనుక టీడీపీకి గట్టి పట్టు ఉండడం, అదేవిధంగా కేంద్రంలో భాగస్వామ్యం కావడంతో అయితే మాత్రం ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏవైనా ఉంటే కనుక అక్కడ కేంద్ర జలశక్తి మంత్రి ద్వారా కూడా చేసుకునేందుకైతే మాత్రం ఖచ్చితంగా తాను ముందుంటానంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి తెలంగాణకు ఎటువంటి ఇబ్బందులు ఉండదని తెలంగాణ సీఎం చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ఇందులో ఏ ప్రాబ్లం ఉండదంటూ కూడా చెప్తున్నారు. అయితే బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకు వెళ్లేందుకే నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా చంద్రబాబు చెప్పకుండా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఫార్ములా ఈ కార్ రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. ఈ కేసులో ఆయన A2గా ఉన్నారు. కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా అరవింద్ను విచారించే అవకాశం ఉంది. కేసులో ఇప్పటికే A1గా ఉన్న కేటీఆర్ను 2 సార్లు, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని 2 సార్లు విచారించింది. హైదరాబాద్లో 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి 54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. రేస్ల నిర్వహణకు 600 కోట్ల మేర చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. దీనిపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. అయితే పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశించడంతోనే తాము నిధులు విడుదల చేసినట్లు అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్ గా కొనసాగిన అరవింద్ కుమార్ లిఖితపూర్వక వాంగ్మూలం ఇవ్వడంతో పాటు ఏసీబీ విచారణలోనూ అంగీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. ఝాన్సీ, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి ఆ వ్యవహారానికి సంబంధించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను ఎట్టకేళ్లకి వల్ల ఏసీబీ ముందు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ కార్ రేస్ విచారణకు సంబంధించి కేసులో ఆయన A2గా ఉన్నారు. అదే సందర్భంలో మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ A1గా ఉండగా, అదే సందర్భంలో బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ వారిద్దరిని కూడా అటు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని కూడా ఇప్పటికే 2 సార్లుగా ఏసీబీ విచారించినటువంటి పరిస్థితి. 2023లో పూర్తి స్థాయిలో హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ లో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసు ఈ వ్యవహారానికి సంబంధించి విదేశీ సంస్థలకు సంబంధించి గత కొంత సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా చెల్లించడానికి తప్పుపట్టినటువంటి ఏసీబీ ఎట్టకేలకైతే ఈ వ్యవహారానికి సంబంధించి కేసు అయితే నమోదు చేసింది. కేసుకు సంబంధించి సుమారు దాదాపు రేసుల నిర్వహణకు సంబంధించి 600 కోట్ల మేర చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నేపథ్యానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఆ అంశాన్ని తప్పుపట్టింది. ఈ క్రమంలో ఈ తతంగం అయితే ప్రస్తుతం ఈ తతంగం సంబంధించి ఏసీబీ అయితే తమ విచారణను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి. అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పీరియడ్ కు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పీరియడ్ లో ఐటీ శాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రి హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే నిధులను విడుదల చేశామంటూ కూడా అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. అప్పట్లో ఆయన హెచ్ఎండిఏ కమిషనర్ గా విధులు కొనసాగించారు. అప్పట్లో ఈ కార్ రేస్ వార్తలకు సంబంధించి కేటీఆర్ మంత్రి హోదాలో చెప్పినటువంటి నేపథ్యంలో మాత్రమే నిధులను విడుదల చేశామని ఆయన ఒక వాంగ్మూలం అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు, ఈ కార్ రేస్ కు సంబంధించి మరిన్ని విషయాలు అయితే మరికొన్ని అంశాలు అయితే తెర మీదకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఝాన్సీ, థ్యాంక్ యూ రాజు. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని, దాదాపు 2000 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందంటూ ఈడీ అభియోగం మోపింది. ఈ క్రమంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో తెలిపారు. అయితే ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ సహా తదితరులపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్ షీట్లో ఈడీ స్పష్టం చేసింది. యంగ్ ఇండియన్ సంస్థ నుంచి 2000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా పొందారని ఈడీ ఆరోపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి.
దేశంలో 1938లో నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక యొక్క మనీ లాండరింగ్ జరిగిందంటూ గాంధీ కుటుంబాలను 3 తరాలు కూడా ఈ కేసులు అయితే వేధిస్తున్నాయని చెప్పొచ్చు. తాజాగా ఈరోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీని కూడా విచారించేందుకు ఒక పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీలోని రైస్ అవెన్యూ కోర్టులో. ఈ కేసు యొక్క పూర్వాపరాలు కూడా చూసుకుంటే 1938లో నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్థాపించారు. ఈ పత్రికలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. సుమారుగా 5,000 మంది స్వతంత్ర సమరయోధులు దీంట్లో భాగస్వాములుగా చేస్తూ నేషనల్ హెరాల్డ్ పత్రిక అయితే స్థాపించడం జరిగింది. అనంతరం కూడా ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక 2008లో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని చెప్పి నేషనల్ హెరాల్డ్ పత్రికను పూర్తిగా మూత కూడా వేసిన పరిస్థితి ఉంది. అనంతరం కూడా ఈ ఏదైతే ఏజిఎల్ అసోసియేట్ జనరల్ లిమిటెడ్కి సంబంధించిన సుమారుగా 90,25,00,000 రూపాయల మేర ఆనాటికి బాకీ పడిందని చెప్పి ఈ బాకీనంతా కూడా 2010లో యంగ్ ఇండియాకి అయితే డైవర్ట్ చేయడం జరిగింది. అంటే 661 కోట్ల రూపాయల ఆస్తులు, ఏజిఎల్కి సంబంధించిన ఆస్తులు ఇటు యంగ్ ఇండియాకి అయితే దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం మీద ఈ యంగ్ ఇండియా అనే కంపెనీ దాంట్లో 38% సోనియా గాంధీకి, 38% రాహుల్ గాంధీకి, అంటే ఇద్దరికి కలిసి సుమారు 76% వాళ్ళిద్దరికే ఉంది. మిగతా 24% కూడా అనేక మందికి ఉంది. శివం దూబే అనే ఒక జర్నలిస్ట్తో పాటు పిట్రోడా అని చెప్పి ఒక కాంగ్రెస్ కార్యకర్త పాటు మరికొంతమంది కూడా ఈ యంగ్ ఇండియా కంపెనీలో వీళ్ళంతా కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. సో ఏదైతే ఆస్తులు 660 కోట్ల ఆస్తులు వీళ్ళు యంగ్ ఇండియాకి డైవర్ట్ చేశారు, ఈ అన్ని ఆస్తులు కూడా సుమారు 2,000 కోట్ల రూపాయల పైనే ఇటు విలువ ఉంటుందని చెప్పి అప్పట్లోనే దీని మీద సిబిఐ, ఈడీ రెండు కూడా కేసును విచారణ చేపట్టాయి. రెండు కూడా విచారణ చేపట్టినప్పటికీ సిబిఐ మధ్యలోనే ఈ విచారణ అయితే ఆపేసింది. అనంతరం కూడా ఈడీ విచారణ అయితే కొనసాగించింది. మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండగా ఈ కేసు పూర్తిగా కూడా కొంత క్లోజ్ చేయడం జరిగింది. చివరగా కేసు క్లోజ్ అయిపోతున్న సమయంలో 2012లో సుబ్రహ్మణ్యం స్వామి, అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న లాయర్ కూడా సుబ్రహ్మణ్యం స్వామి వీటి మీద ఒక కేసు 2012లో ఒక కేసు వేశారు. ఈడీ మళ్ళీ విచారణ చేపట్టాలి, ఈ కేసుని తిరిగి మళ్ళా విచారణ చేపట్టాలని చెప్పి ఆయన వేసిన నేపథ్యంలో తిరిగి ఈడీ కూడా తిరిగి భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో కొంత స్పీడ్ని పెంచిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే సుమారు 2,000 పైన కోట్ల ఆస్తులకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలోని రైస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ కూడా 2025 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో దాఖలు చేశారు. దీంట్లో ప్రధానంగా A1గా సోనియా గాంధీని చేర్చారు, A2గా రాహుల్ గాంధీని చేర్చారు, మరి A3, A4గా ఇలా కొంతమంది కాంగ్రెస్ నేతలతో పాటు ఏదైతే యంగ్ ఇండియాలో డైరెక్టర్లు ఉన్నారో అందరి మీద కూడా ఛార్జ్షీట్ అయితే కంప్లీట్ చేశారు. ఛార్జ్షీట్ కంప్లీట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ప్రాసిక్యూషన్ కంప్లీట్ పత్రం కూడా మొత్తం దాఖలు చేయడం జరిగింది న్యాయస్థానాలకి. సో మొత్తం మీద ఇవన్నీ కూడా కంప్లీట్ అవడంతో ఇప్పుడు కొత్తగా ఈడీ మరొక పత్రాన్ని అయితే న్యాయస్థానానికి సమర్పించింది. ఎందుకంటే విచారణ చేయాలి, సోనియా గాంధీని, రాహుల్ గాంధీ ఇద్దరిని కూడా విచారణ చేస్తే దీనికి సంబంధించిన 2,000 కోట్ల రూపాయల పైచీలకు మొత్తం కూడా మనీ లాండరింగ్ సంబంధించి ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి పేరు తెలియదు, వీటన్ని కూడా విచారణలో బయటపడే అవకాశం ఉందని చెప్పి కోర్టుకు సమర్పించారు. మరీ ముఖ్యంగా కూడా ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వాళ్ళ గాంధీ కుటుంబానికి సంబంధించిన వారు అందరూ కూడా విదేశీ నిధుల్ని 1,000 కోట్ల రూపాయల విదేశీ నిధులన్నీ కూడా అక్రమ మార్గంలో, హవాలా మార్గంలో సొంతం చేసుకున్నారని చెప్పి ఒక తీవ్రమైన అభియోగాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చింది. కానీ బీజేపీ వీటిని తిప్పుకొట్టింది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వంలో ఏజెన్సీలుగా ఉన్న ఒక భాగస్వామ్యంలో ఉన్న ఏదైనా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇవన్నీ కూడా విచారణ చేసి పూర్తి స్థాయిలో సాక్ష్యాలు సంపాదించిన తర్వాత కాంగ్రెస్ ఒక పార్టీ ఎందుకు ఈ అక్రమ విచారణ కేసు చేపట్టితే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఇటు బీజేపీ కూడా తిప్పికొడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఒకవేళ కస్టడీకి తీసుకుంటే ఈడీ ఎటువంటి ప్రశ్నలు వేస్తుంది, వాళ్ళు 2,000 కోట్ల రూపాయల పైచీలకు ఇప్పటికే మనీ లాండరింగ్ అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి సమాధానాలు వేస్తారు, వాళ్ళు ఎటువంటి సమాధానాలు రాబడతారని చెప్పి తీవ్ర చర్చనీయాంశం. అలాగే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అప్పటి నుంచి కూడా 3 తరాలకు కూడా ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకునే వేళ ఇప్పుడు రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ ఇద్దరు కూడా వీటిలో నేరాలు రుజువైతే జైలుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద సంచలనంగా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్కి అగ్రనాయకులుగా ఉన్నారు. ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కుగా అగ్రనాయకులు ఉన్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా ఎటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి పెద్ద చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూడాలి, నేషనల్ హెరాల్డ్ కేసులో 3 తరాలు గడుస్తున్నా కూడా ఏదైతే వాళ్ళ ఆరోపణలు కావచ్చు, లేదంటే వారి మీద వస్తున్న ఈ అభియోగాలు కావచ్చు, వీటన్నిటి కూడా వాళ్ళ మెడకు చుట్టుకున్నాయని చెప్పొచ్చు. చాలా వరకు ఇప్పటికే సాక్ష్యాలు సేకరించారు. వీటన్నిటి కూడా 2,000 పైన కోట్లకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, అనేకమంది కూడా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్న వేళ ఈరోజు ఈడీ ఏదైతే ఉందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ మీద విచారణ చేసేందుకు కోర్టు అనుమతి కోరింది. సో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తొందరలో కూడా ఈడీ విచారణకు తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.